వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో లబ్ధిదారులకు కేటాయించిన టిడ్కో ఇళ్లు ప్రభుత్వం మారడంతో ఆగిపోయాయి. గత 5 సంవత్సరాలుగా అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది. మరలా లబ్ధిదారులు ఆశలు చిగురించాయి. ఈ విషయమై పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబుని అడిగి తెలుసుకుందాం. సార్, మనకి అక్కడ గత ప్రభుత్వంలో చంద్రన్న హయాంలో మనకి టిడ్కో ఇల్లులు శాంక్షన్ చేశారు సార్. సారయంలోనే పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. టీడీలు కట్టారు చాలామంది. అక్కడ చేమలపల్లి అక్కడ ఆ ప్లేస్లోనే పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాటి కోసం ఏం చెప్తారు సార్? టిడ్కో ఇల్లులు అంటే సార్ ఇవి డీడీ కట్టిన వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. అంటే వస్తాయి కదా, దీనిపై ఏం చెప్తారు? ఎప్పుడు వస్తాయి ఆ ఇల్లు? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ నిర్వీర్యం చేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు అని ఎలా అన్నా క్యాంటీన్ లాంటివి ఎత్తేసారో అలాగే టిడ్కో ఇల్లు కూడా మేము చూపించిన లబ్ధిదారులు గత ప్రభుత్వంలో క్యాన్సిల్ చేసి పేర్లు మార్చి వాళ్ళు డబ్బు కట్టినప్పటికీ కూడా కొంతమందికి డబ్బు రిఫండ్ చేశారు, కొంతమందికి ఇవ్వలేదు, ఇష్టారాజ్యంగా చేశారు. దాని మీద ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అవ్వకుండా టిడ్కో చైర్మన్ కూడా కొత్తగా నియమించబడ్డాడు. గృహ నిర్మాణ శాఖ మనుషులతో కూడా రివ్యూలు అవుతూ ఉన్నాయి. ఎంక్వైరీ చేసి నిజాయితీగా ఆ ఎంక్వైరీలో గతంలో అన్యాయం గురి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము లబ్ధిదారులు చేస్తాం. ఎవరికి అనుమానక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని గతంలో ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరికీ టిడ్కో ఇల్లు వస్తే అది మా హామీ. ఎలక్షన్లో మేము హామీ ఇచ్చాం, అది సంపూర్ణంగా నెరవేరుస్తాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత చాలా పేరు కాల్మర్ అయిపోయారు. మా ఏరియాలో ఇంచుమించు నా కళ్ళ ముందు వేశారు. టీడీలు కట్టినా వాళ్ళ పేరు రాలేదు అసలు. అంటే జగన్ హయాంలోని వేరే ఇప్పుడు అక్కడ పట్టాలు ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ రాయకూడదు. యాక్చువల్గా నేనైతే రాయించలేదు సార్, ఎందుకంటే నాకు పూర్తి నమ్మకం బాబు గారి మీద. కానీ చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేశారంటే వేరే అప్లికేషన్ రాయించుకొని వేరేగా చేశారు. మాకు ఏటైందంటే ఇది క్యాన్సిల్ అయింది, అది క్యాన్సిల్ అయింది. ఆ విధంగా రద్దయిన వాళ్ళందరూ లబ్ధిదారులు అవుతారమ్మా. నన్ను రద్దు చేసి మీకు ఇచ్చినవన్నీ కూడా మేము యాక్సెప్ట్ చేయం. ఎవరైతే గతంలో లబ్ధిదారులుగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుర్తించిందో వాళ్ళందరూ డీడీలు కట్టిన వాళ్ళు కానీ, తర్వాత వాళ్ళకి చాలా దుర్మార్గం ఏంటంటే డీడీ కట్టిన డబ్బులు పట్టా ఇంకొకరి పేరు మీద ఉంది, బ్యాంకు లోన్ ఇంకొకరు శాంక్షన్. ఇలాంటి అవకతవకలన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ మినిస్టర్కి, అందరికీ పూర్తి అవగాహన ఉంది. గతంలో లబ్ధిదారులందరినీ కూడా ఎవరైతే బయటికి పంపబడ్డారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. ఎంక్వైరీ జరుగుతుందమ్మా. ఒక ఎంక్వైరీ అనేది మన చేతుల్లో లేదు. తప్పకుండా అతి త్వరలో మాత్రం జరుగుతుంది.